సెయింట్ లూసియా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్లో ఇండియా 24 పరుగుల తేడాతో ఆసీస్ని ఓడించి టీ20 వరల్డ్ కప్స్లో టీమిండియా 5వ సెమీఫైనల్కి చేరుకుంది. సూపర్ 8లోని 3 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ టాపర్స్గా నిలిచి ఇండియా జూన్ 27న గయానాలో ఇంగ్లాండ్తో సెకండ్ సెమీఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ని ఓడించి టీమిండియా 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా దాదాపుగా టోర్నీ నుండి ఎలిమినేట్ అయినట్లే. ఒకవేళ ఈరోజు సెయింట్ విన్సెంట్ వేదికగా జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఎటువంటి మార్జిన్ అవసరం లేకుండా జస్ట్ విన్ అయితే చాలు ఇండియాతో పాటు గ్రూప్ 1 నుండి సెమీస్కి వెళ్తుంది. ఇక ఆస్ట్రేలియా సెమీస్కి వెళ్ళాలంటే ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఆఫ్ఘనిస్తాన్ పైన. బంగ్లా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 61 పరుగులు, అంతకంటే తక్కువ చేజింగ్ చేస్తే 13 ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్స్లో చేస్తే ఆసీస్ సెమీస్కి వెళ్తుంది. ఒకవేళ బంగ్లా ఆఫ్ఘన్ని మోర్ దెన్ 61 రన్స్ లేదా 13 ఓవర్లలోపు చేస్తే బంగ్లా సెమీస్కి వెళ్తుంది. మరి చూడాలి మనతో పాటు గ్రూప్ 1 నుండి సెమీస్కి ఎవరు వస్తారన్నది. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియాకి స్టార్టింగ్లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్లో హేజిల్వుడ్ బౌలింగ్లో కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. టీ20 వరల్డ్ కప్స్లో కింగ్ మేకర్గా ఉన్న కోహ్లీ ఎన్నడూ లేని విధంగా ఈ వరల్డ్ కప్లో డిసప్పాయింట్ చేయడం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. కోహ్లీ అవుట్ అయిన రోహిత్ మాత్రం తన దూకుడు ఆపలేదు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి కసంతా ఈ మ్యాచ్లో చూపించాడు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 3 ఓవర్లో రోహిత్ ఏకంగా వైడ్తో కలిపి 29 పరుగులు కొట్టాడు. టీమ్ స్కోర్ ఒక దశలో 5 ఓవర్లలో 52 పరుగులుగా ఉంటే ఇందులో రోహిత్ కొట్టినవి 19 బంతుల్లో 50 పరుగులు అంటే తన బ్రూటల్ హిట్టింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి ఈ వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు. రోహిత్ పంత్ కలిసి సెకండ్ వికెట్కి 87 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాక పంత్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ తన హిట్టింగ్ కంటిన్యూ చేస్తూ ఓవరాల్గా ఈ ఇన్నింగ్స్లో 41 బంతులాడగా 7 4లు 8 6లతో 92 పరుగులు చేసి కొంచెంలో వెల్ డిజర్వ్డ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ కొట్టిన 8 6లతో కలిపి 203 సిక్స్లతో టీ20లో 200 సిక్స్లు కొట్టిన ఫస్ట్ ప్లేయర్గా రోహిత్ రికార్డ్ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రోహిత్ టీ20లో మొత్తం 4165 పరుగులు కొట్టి టాప్ ప్లేస్లో ఉన్నాడు. రోహిత్ అవుట్ అయ్యాక సూర్య 16 బంతుల్లో 31, దూబే 22 బంతుల్లో 28, పాండ్యా 17 బంతుల్లో 27 సహాయంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసి ఈ టీ20 వరల్డ్ కప్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేసిన టీమ్గా నిలిచింది. 206 రన్స్ చేజింగ్లో ఆసీస్కి అంత మంచి స్టార్ట్ దక్కలేదు. 6 పరుగులు చేసిన వార్నర్ని హర్షదీప్ సింగ్ అవుట్ చేసి టీమిండియాకి మంచి స్టార్ట్ ఇచ్చాడు. వార్నర్ అవుట్ అయ్యాక హెడ్, మార్ష్ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు సెకండ్ వికెట్కి 81 పరుగులు జోడించాక 37 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ కుల్దీప్ బౌలింగ్లో బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ పట్టిన బ్రిలియంట్ క్యాచ్కి అవుట్ అయ్యాడు. మార్ష్ అవుట్ అయ్యాక వచ్చిన మ్యాక్స్వెల్ స్టోయినిస్ డిసప్పాయింట్ చేశారు. ఒకవైపు వికెట్స్ పడుతున్న ఐసీసీ టోర్నమెంట్స్లో ఇండియా అనగానే రెచ్చిపోయే హెడ్ మరోసారి అలాంటి నాక్ ఆడిన ఆసీస్ని గెలిపించలేకపోయాడు. 43 బంతుల్లో 9 4లు 4 6లతో 76 పరుగులు చేసిన హెడ్ బుమ్రా బౌలింగ్లో రోహిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హెడ్, మార్ష్ తప్పిస్తే రిమైనింగ్ బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి 24 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడింది. ఇండియన్ బౌలర్స్లో హర్షదీప్కి 3, కుల్దీప్కి 2 వికెట్లు దక్కగా మ్యాచ్ విజయంలో కీ రోల్ ప్లే చేసిన రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.